జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ రేపు విశాఖలోనే ఉండి ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొంటారు. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనేది విశాఖ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. యలమంచిలి, గాజువాక, భీమిలి, చోడవరం, పెందుర్తి స్థానాలపై జనసేన కన్నుపడింది. ఆయా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుంది. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు ఎవరికి కేటాయిస్తారన్నది ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి ప్రదీప్. థ్యాంక్ యూ మాధురి. ఈ రోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి జనసేన పాత్ర వ్యవహరిస్తుంది, అట్లాగే ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఎటువంటి పరంగా ఈ యొక్క రానున్న ఎన్నికల్లో ఎలాగా ఉండాలి అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య నాయకులతో భేటీ అవబోతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఉన్న నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే మధ్యాహ్నం రాబోతున్నారు. నాగబాబు ఏదైతే పోటీ చేస్తున్న అనకాపల్లి ఎంపీ సీటు పై అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ఏదైతే నాగబాబు ఎంపీగా పోటీ చేస్తాడా లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటూ కూడా క్లారిటీ అయితే ఈ రోజే రాబోతుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జనసేన నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న నాయకులతో కూడా జనసేన నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. ఇదే నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఏదైతే జనసేన నాయకులు ఎవరైతే సీటు ఆశిస్తున్నారో అట్లాగే ఈ యొక్క జనసేన టీడీపీ పొత్తులో ఈ యొక్క మధ్యకాలంలో ఎటువంటి పరంగా ఈ పొత్తు సమయంగా వీళ్ళిద్దరికి కలవట్లేదంటూ కూడా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో నేపథ్యంలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు రాబోతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా క్లారిటీ అయితే రాబోతుంది. అట్లాగే ఈ నెల ఆఖరి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే ఎలక్షన్ సంబంధించి కూడా బయట బహిరంగ సభలు కూడా ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. అయితే 100 బహిరంగ సభలకి అయితే రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అలాగే రోజుకి 3 బహిరంగ సభలు అయ్యేలాగా కూడా రూట్ మ్యాప్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా సరే ఈ నెల 21న కూడా జనసేన టీడీపీ పొత్తు మీద అయితే క్లారిటీ ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా సరే రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఎటువంటి పాత్ర వ్యవహరిస్తుంది, అట్లాగే అధికార పార్టీ ఎంతో బలంగా ఉన్న వైసీపీ పార్టీని ఎలా ఢీ కొడుతుందంటూ కూడా తెలిసింది. అలాగే ఏదైతే జనసేన నుంచి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి, ఉమ్మడి విశాఖలో జనసేన నుంచి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి, టీడీపీకి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి, అట్లాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి కూడా తెలిసే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ లో అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే 2-3 రోజులు అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ విశాఖలోనే ఉంటూ అలాగే నాయకులతో కూడా ప్రధానంగా నాయకులతో మాట్లాడే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అట్లాగే నాగబాబు కూడా అనకాపల్లి జిల్లాలోని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నాగబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే నాగబాబు రాబోతున్నారు. ఏదైతే ఈ యొక్క నాయకుల సమీక్షంలో కూడా నాగబాబు కూడా ఒక మీటింగ్ లో కూడా పాల్గొంటారంటూ కూడా తెలుస్తుంది. ఏదైనా సరే చాలా ఏదైతే పవన్ కళ్యాణ్ టూర్ పై అయితే చాలా వ్యతిరేకత అయితే ఎక్కువ కనబడుతుంది. అయితే మొత్తానికి ఏది తెలుస్తుంది అసలు ఈ పొత్తులో భాగంగా కూడా ఎట్లాగా ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. ఒకవైపు నారా లోకేష్ శంకరం సభతో కూడా విశాఖలోనే తూర్పు నియోజకవర్గంలో ఈ రోజు ఏదైతే తెల్లారి 10 గంటలకి ఏదైతే సభ ఒకవైపు నారా లోకేష్ ఒకవైపు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ఈ విశాఖలో ఉండబోతున్నారు. ఇదే నేపథ్యంలో ఈ పొత్తుల్లో భాగంగా కూడా చాలా వరకు ఎటువంటి ఒక పొత్తుల్లో ఎటువంటి సీట్లు ఎటువంటి అభ్యర్థులకి ఈ 2 పార్టీల నుంచి ఏ అభ్యర్థులకి ఇస్తారంటూ కూడా ఇక క్లారిటీ రావాల్సి ఉన్నది మాధురి. థ్యాంక్ యూ ప్రదీప్.